సినిమాలలో జాంబీలను చూసే ఉంటారు. చూసేందుకు మనుషులే అయినప్పటికీ వారి హావభావాలు చూస్తే ఒళ్ళు జలతరించాల్సిందే. ఆ వికృత చేష్టలు, ఆ రూపం చూశారంటే అమ్మో అనేస్తారు. కానీ ఇలాంటి సీన్స్ సినిమాలకే పరిమితం. ఇప్పుడు ట్రెండ్ మారింది. నిజ జీవితంలో కూడా జాంబీలను పోలిన మనుషులు ఇట్టే ఎదురవుతున్నారు. ఇదెక్కడో విదేశాల్లో అనుకోవద్దు, మన దేశంలోనే. జాంబీల కాలం వచ్చేసిందా? ఇక మనుషుల మనుగడ కష్టమేనా అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. రహదారి గుండా వెళ్తున్నాడు ఒక వ్యక్తి. ఒక్కసారిగా ఆగాడు. ఇంకేముంది, వికృత చేష్టలు మొదలుపెట్టాడు. చేతులు ఊపుతున్నాడు, కాళ్ళతో డాన్స్ చేస్తున్నాడు. కానీ ఫేస్ చూస్తే సీరియస్, చూస్తే భయానకం. కొద్ది క్షణాల్లో అరాచకం, స్థానికుల భయం గుప్పెట్లో పరుగులు. ఇప్పుడు ఇలాంటి దృశ్యాలు బీహార్, కర్ణాటకలోని బెంగళూరు, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో కనిపిస్తున్న పరిస్థితి. ఇంతకు వీరి వింత ప్రవర్తనకు అసలు కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. మత్తు జోలికి వెళితే లైఫ్ స్పాయిల్. ఈ మాట అందరికీ తెలుసు. ఎందరో స్టూడెంట్స్ దీన్ని జోలికి వెళ్లి కదలలేక, నడవలేక హాస్పిటల్ బాట పట్టి చికిత్స పొందుతున్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుతో బ్రతుకులు ఛిద్రమని ఇప్పటికే ప్రభుత్వాలు నెత్తి నోరు కొట్టుకుంటున్నాయి. కానీ అక్కడక్కడ యువత మాత్రం పట్టు వదలని మత్తు వీరుల్లా తమ భవిష్యత్తుకు మా దారి, పై దారి అంటూ రూట్ మ్యాప్ వేస్తున్నారు. మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రభుత్వాలు సీరియస్గా రంగంలోకి దిగితే సరికొత్త తరహా డ్రగ్స్లో రోజురోజుకు పుట్టుకొస్తున్నాయి. అలా వచ్చిందే ఈ జాంబీ డ్రగ్. జాంబీ డ్రగ్ అంటే జిలాజైన్ అనే మత్తుమందు. అసలు ఈ మత్తుమందు గుర్రాలను, గాడిదలను మత్తులోకి తీసుకువెళ్లేందుకు వాడే ఇంజెక్షన్. కానీ ఇప్పుడు ఇది జాంబీ డ్రగ్గా మారి మనుషులను, రాక్షసులను చేస్తోంది. ఒక్కసారి ఇంజెక్షన్ తీసుకుంటే 72 గంటలు మనిషి కాదు, రాక్షసులను మించిన రాక్షసుడిగా మారటం ఖాయమనేస్తున్నారు డాక్టర్స్. ఇక్కడ నిలబడ్డాడు, ఎక్కడ కూర్చున్నాడో, ఏం చేస్తున్నాడో తెలియని వింత చేష్టలు, వికృత హావభావాలు ఈ మత్తుమందు తీసుకున్న వారిలో కనిపించే లక్షణాలు. అందుకే దీనిని జాంబీ డ్రగ్స్ అనేస్తున్నారు. ఇలాంటి పిచ్చి చేష్టలతో ఇటీవల కొందరు బీహార్లో ప్రవర్తించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్గా మారాయి. నెటిజన్స్ వచ్చేశారు జాంబీలు అంటూ తెగ కమెంట్స్ చేస్తున్నారు. బీహార్లో ఒక వ్యక్తి అయితే వెళుతూ ఒక్కసారిగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగాడు. కొద్ది క్షణాల్లో కేకలు, అరుపులతో అక్కడ హల్చల్ చేశాడు. అంతేకాదు, చేతులను వికృతంగా కదుపుతూ జాంబీలను మించిన రీతిలో ప్రవర్తించాడు. అందుకే జాంబీల కాలం వచ్చేసింది, ఇక తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు నెటిజన్స్. ఒక్క బీహార్లో కాదు, బెంగళూరు, ఛత్తీస్గఢ్ నగరాల్లో ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్న పరిస్థితి. ఈ మత్తు ఇంజెక్షన్ మనిషి లైఫ్ టైంని సగానికి సగం చేస్తుందని డాక్టర్స్ అంటున్నారు. కానీ పరిస్థితి మాత్రం రోజు రోజుకు మారుతుంది. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మత్తు ఇంజెక్షన్ అమ్మకాలపై నియంత్రణ పాటించకపోతే జాంబీల ఫైటింగ్ నడి రోడ్డులో చూసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అనేస్తున్నారు విశ్లేషకులు. ఇప్పటికైనా ఈ మత్తు బారిన పడ్డవారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక్కసారిగా మనిషిలో ఇలాంటి వికృత చేష్టలు మీరు చూసారా? తస్మత్ జాగ్రత్త, కాస్త దూరం పాటించండి, లేకుంటే ప్రమాదం మీ పక్కనే ఉన్నట్లే. చివరిగా ఒక మాట, మత్తు జోలికి వెళ్ళి బంగారు భవిష్యత్తు పాడు చేసుకోవద్దు. ప్లీజ్ సే నో టు డ్రగ్స్.